హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రూప్ 3 ఉద్యోగులకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఇప్పుడు అలా చూద్దాం. మనమందరము రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు భావించారు. కానీ 2014 నుంచి దాదాపుగా 2024 వరకు 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసమో కుటుంబ ప్రయోజనాల కోసమో పార్టీ ప్రయోజనాల కోసమే ప్రయత్నం చేసిండ్రు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను లెక్కించి ఆ ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అన్న ఆలోచన సంపూర్ణ స్థాయిలో చేయలేదు. వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో కుటుంబం మొదటి ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, రాజకీయ అవసరాలు మూడవ ప్రాధాన్యతగా భావించిండ్రు తప్ప మొదటి ప్రాధాన్యతగా భావించాల్సిన తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఏ రోజు కూడా పరిష్కరించాలని ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాలు ఓపిక పట్టిన ఈ తెలంగాణ యువత ఇక లాభం లేదు, మేం పూనుకొని మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడిగే పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి మీరందరూ రోడ్డు మీదకి వచ్చి 2023 నాడు మీరు డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం ఇక ఉద్యోగాలు అడగం, ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన వాళ్ళ ఉద్యోగాలు తీస్తామని మీరందరూ నడుము బిగించండ్రు. కాబట్టి ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అందులో మేమందరం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ వేదిక మీద మీ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. ఈనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన దారుణమైన పరిస్థితులు 2011లో గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ వస్తే 2019లో నియామకాలు జరిగినాయి. ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తే 2025 వరకు 14 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం గ్రూప్ 1 నియామకాలను చేపట్టలేదు అనంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఒక యువకుడి వయసు 22-23 సంవత్సరాల వయసులో గ్రూప్ 1 ఉద్యోగం కోసం గ్రూప్ 2 ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలు పెడితే 14 సంవత్సరాలు పరీక్షలు జరగక ఉద్యోగం రాక అమీర్పేట్లోనో అశోక్ నగర్ చౌరస్తాలోనో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలోనో కోచింగ్ సెంటర్లు వెంబడి 14 సంవత్సరాలు తిరిగితే ఇంతకంటే దారుణం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఒక మాట చెప్పిండ్రు. గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, 2.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసిండ్రు, అందులో 1370 మంది ఎంపిక కాబడ్డారు అని. గ్రూప్ 1లో 563 ఉద్యోగాల కోసం దాదాపుగా 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. గ్రూప్ 2 731 ఉద్యోగాలకు దాదాపుగా అంతే శాతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినారు. 5-10 సంవత్సరాలు 10 నుంచి 15 లక్షల మంది నిరుద్యోగ యువకులు హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర ఉద్యోగాల కోసము ఇతర ఉపాధి ప్రయత్నాలు చేయకుండా ఈ ప్రభుత్వ నియామకాలలో మాకు అవకాశం వస్తుంది, అధికారులం కావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలి అని గ్రామాల నుంచి బయలుదేరి నగరానికి వస్తే ప్రభుత్వం పోటీ పరీక్షలను నిర్వహించకపోవడం ఒక బాధ్యతారాహిత్యం అయితే, నిర్వహించిన పరీక్షలు సక్రమంగా నిర్వహించకపోవడం రెండవ బాధ్యతారాహిత్యం అయితే, నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఈరోజు పల్లి బఠానీలలాగా అమ్మే పరిస్థితి వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్న గౌరవం మర్యాద మంటగలిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు చీమ కుట్టినట్టయినా బాధ లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిండ్రు? అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సమూలంగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీతో పోటీ పడే విధంగా నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి
యూపీఎస్సీ చైర్మన్ను కలిసి ఏ విధంగా వాళ్ళు యూపీఎస్సీ ఆరోపణలు లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తుందో, ప్రతి సంవత్సరం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి పరీక్షల్ని ఏ రకంగా నిర్వహిస్తున్నారో వాటి అన్నిటిని తెలుసుకొని నిష్ణాతులైన వాళ్ళను, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా, మెంబర్స్గా మనం నియమించినాం. గతంలో నియామకాలను ఒక్కసారి చూస్తే ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఒక డెప్యూటీ ఎంఆర్ఓ, లేకపోతే ఒక రిటైర్డ్ టీచర్, ఇలాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్గా నియమించారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అని అంటే ఆ పరీక్ష ఎలా ఉంటుంది, అతని బాధ్యత ఏంది అనే అవగాహన ఒక ఆర్ఎంపీ డాక్టర్కు ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. నేను ఆర్ఎంపీ డాక్టర్ని కించపరచడం లేదు, డెప్యూటీ ఎంఆర్ఓని నేను కించపరచడం లేదు, లేదా రిటైర్డ్ టీచర్ నేను కించపరచడం లేదు. వాళ్ళు చేసిన ఉద్యోగాల స్థాయి ఏంది, వాళ్ళు నియామక పత్రాలు అందించబోయే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు తయారు చేసే బాధ్యత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఉద్యోగాలకు ఆ నియామకాలను చేపట్టడానికి వాళ్ళకు బాధ్యత ఇస్తే ఏ రకమైన విధి విధానాలను వాళ్ళు నిర్ణయిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.